గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త నుండి 23వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానించుకుందాం. గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చెప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు పరిసయ్యుల గురించి చెప్తున్నారు. వారు మతపరమైనటువంటి పద్ధతులు ఎంతో నిష్ఠగా పాటిస్తారు. దే ఆర్ వెరీ రిలీజియస్ బట్ నాట్ స్పిరిచువల్. వారి మత పద్ధతులు పాటించుటలో వారికి సాటి ఎవరుండరు పరిసయ్యులు. కానీ ఆత్మీయత లేసమైన లేకుండా ఆత్మీయతను కోల్పోయిన జీవితాలు. అందుకనే వారు బోధించేటప్పుడు వారి ధర్మశాస్త్ర ప్రకారంగా చాలా ఖచ్చితంగా బోధిస్తారు. ఆ బోధ వినండి, ఆ బోధ ప్రకారంగా నడవండి. కానీ వారు నడుస్తున్న విధానాన్ని చూసి మాత్రం వారిని ఫాలో అవ్వద్దు. ఎందుకంటే వారు బోధిస్తారే కానీ వారు ఆ బోధ ప్రకారంగా నడవరు. దే డోంట్ వాక్ ద టాక్. వారు ఏం మాట్లాడతారు, ఏమి బోధిస్తారో, ఏమి ప్రవచిస్తారో, ఏమి ప్రీచ్ చేస్తారో వారి వ్యక్తిగత జీవితంలో అది ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి వారిని ప్రభువు మనకి చూపించి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. నేను రిలీజియస్గా ఎదుగుతున్నానా, స్పిరిచువల్గా ఎదుగుతున్నానా, మతపరంగా ఎదుగుతున్నానా, మతపరమైనటువంటి పద్ధతులు సిద్ధాంతాల్లో నేను స్ట్రాంగ్గా ఉంటున్నానా, లేక ఆ వాక్యం నేర్పుతున్న సత్యాన్ని తెలుసుకుని ఆత్మీయంగా నేను ఎదుగుతున్నానా అని ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అందుకనే ఈరోజు నీ సంఘాలు ఎలా ఉంటున్నారంటే, టుడే వీ క్యాన్ ఫైండ్ మోర్ చర్చియన్స్ దాన్ క్రిస్టియన్స్ అట. చర్చి యొక్క పద్ధతుల ప్రకారంగా ఆ ట్రెడిషనల్గా ఉండే క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ క్రీస్తుని వెంబడించి ఆత్మీయంగా ఎదుగుతున్న క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉంటున్నారు. వాక్యాలు బోధిస్తున్నారు కానీ ఆ వాక్య అంతరార్థాన్ని తెలుసుకోవట్లేదు. వాక్యం అంతా కంఠస్థ పెడుతున్నారు కానీ ఆ వాక్య సారాంశాన్ని గ్రహించలేకపోతున్నారు. వాక్యోపదేశకుడైనటువంటి నికోదేము వచ్చి యేసు ప్రభుని అడుగుతున్న ప్రశ్నలకి యేసు ప్రభు చెప్తున్న చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోకపోయినప్పుడు యేసు ప్రభు మతబోధకుడైన నికోదేముతో ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? ఇశ్రాయేలులకు నువ్వు ధర్మశాస్త్రం అంతా బోధించేస్తున్నావు, కనీసం ఒక వ్యక్తి తిరిగి జన్మించడం అంటే ఏంటి, మారు మనసు పొంది దేవునిలో తిరిగి జన్మించడం అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావని నికోదేముని దేవుడు మేల్కొల్పుతున్నాడు. క్రైస్తవ్యం అనేది, క్రిస్టియానిటీ అనేది ఇట్స్ నాట్ ఎ రిలీజియన్ బట్ ఇట్స్ ఎ రిలేషన్షిప్. ఒక మతపరమైనటువంటి పద్ధతులను నేర్పి ఎలాగే నడని కాదు క్రైస్తవ్యం నేర్పేది. ఒక మనిషి తన దేవునితో పోగొట్టుకున్న ఆ బంధాన్ని, ఆ రిలేషన్ని తిరిగి దేవునితో జతపరిచే మరలా ఒక చక్కటి రిలేషన్షిప్లోని నడిపించేది క్రిస్టియానిటీ. బట్ నాట్ జస్ట్ ఏ రిలీజియన్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ రిలేషన్షిప్. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడు అంటారు, ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారిమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. యేసుక్రీస్తు ప్రభు వచ్చి పరమతండ్రితో మనలను సమాధానపరిచి మనలను రక్షణలోనికి నడిపించే ఒక రక్షణ మార్గం, ఒక చక్కటి రిలేషన్షిప్. గమనించండి ప్రియులారా, మన జీవితంలో ఎలా ఉంది మన విశ్వాసం? ఎదుటివానికి బోధిస్తున్న మనము ఆ వాక్య ప్రకారంగా జీవించకపోతే మనం ఆత్మీయంగా ఎదగని వారము, మతపరమైన పద్ధతులను ఎదుగుతున్నవారు. మనం ఏమి బోధిస్తున్నామో, ఏమి నేర్చుకుంటున్నామో, బండ మీద కట్టిన ఇల్లు ఎటువంటిదట? వాక్యం విని దాని ప్రకారంగా నడుచువాడు బండ మీద కట్టిన ఇల్లు లాంటి స్ట్రాంగ్గా తన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటాడు. యాకోబు భక్తుడు అంటాడు, నిజమైన భక్తి అంటే ఏంటి? ప్రభువా నీకే స్తోత్రాన్ని ప్రార్థన చేయడం కాదు నిజమైన భక్తి అంటే. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో ఎటువంటి క్రియలు ఉండాలంట నిజమైన భక్తిపరుడిగా అని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు,
ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చక్కగా వాక్యాలు బోధిస్తారు, అంతా మలినమే వ్యక్తిగత జీవితాల్లో. అటువంటిదా క్రైస్తవ్యము? అటువంటిదా యేసుక్రీస్తు మనకు నేర్పిన పాఠం అంటే? కానే కాదు. ఏ మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ, దిక్కులేని వారిని, విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని వారికి నువ్వు చేయగలిగిన సహాయము, అందించగలిగిన ప్రేమనిస్తూ, నీ మాటను క్రియారూపంలో పెట్టుటయే క్రైస్తవ్యం. కాబట్టి ప్రియులారా, ఎవరెక్కడున్నా, ఎవరు ఏ ఏ ప్రొఫెషన్లో, ఏ ఏ ఉద్యోగాల్లో, ఏ ఏ వ్యాపారాల్లో, ఏ ఏ ప్రజల మధ్య ఉన్న క్రైస్తవ్యాన్ని చెప్పడం కాదు, చూపిద్దాం. మన యథార్థమైన జీవితంతో ఇహలోక మాలిన్యం అంటకుండా యథార్థంగా ఎలా జీవించాలో జీవించి చూపించినప్పుడు మనమే కొందరిని క్రీస్తు కొరకు నడిపించగలిగి ఆకర్షించుకోగలిగే గొప్ప క్రైస్తవ ప్రాక్టికల్ ప్రీచర్స్గా, క్రియారూపంలో మనం బోధించే ప్రతీది కూడా క్రియలతో చూపించే క్రైస్తవులుగా దేవుడు మనలను ఆయన సేవకులుగా వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ధ్యానించిన వాక్య ప్రకారంగా క్రిస్టియానిటీ అనేది రిలీజియన్ కాదు, ఇదొక రిలేషన్షిప్ అని, రిలీజియస్గా ఎదగడం కాదు, స్పిరిచువల్గా ఎదగాలని సత్యాన్ని తెలుసుకుని ఆత్మీయంగా దేవుల్లోకి ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని ఆత్మీయంగా ఎదిగించి అనేకులను రక్షించుటకు మనల్ని సజీవ సాక్షులుగా ప్రభు నిలబెట్టి వాడుకొనును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎన్ని వాక్యాలు కంఠస్థ పెట్టాము, ఎన్ని వాక్యాలు బోధించాము, ఎంత చక్కగా వాక్య సత్యాన్ని తెలుసుకున్నానని కాదు, కానీ తెలుసుకున్న వాక్య ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా, ఇహలోక మాలిన్యం అంటకుండా నన్ను నేను ప్రభువుకి సమర్పించుకున్నానా లేదా, నా ప్రేమను, నా యొక్క బోధను క్రియారూపంలో చూపిస్తున్నానా లేదా, ఎదుటివానికి దేవుని యొక్క ప్రేమను పంచుతున్నానా లేదని ప్రశ్నించుకుని క్రియలతో కూడిన క్రైస్తవులుగా, మతపరమైన పద్ధతిలో కాకుండా ఆత్మీయంగా ఎదిగేవారిగా మమ్మలను నీవే ఫలింపజేసి దీవించమని, నీకు ప్రీతికరంగా మమ్మలను జీవింపచేసి మమ్మల్ని రక్షించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.